ఇష్టముగా బ్రతకాల. బ్రతికిన ఒక్క రోజైనా, బ్రతికిన ఒక్క దినమైనా, బ్రతికిన ఒక్క క్షణమైనా దేవునికి ఇష్టానుసారముగా జీవించగలిగితే, జీవించుచున్న దినములన్నింటినా కూడా ఏంటంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను తప్పిస్తూ వస్తాడు ఆయన. హల్లెలూయా. శ్రమలలో నాకు మొదపెట్టగా నేను వారికి ఉత్తరం ఇస్తాను, నేను వారికి ఉత్తరం ఇస్తాను. ఆయనకి ఇష్టానుసారంగా బ్రతికే నీ జీవితంలో ఎప్పుడైతే దేవునికి మొరపెడతావో, నీ పరిస్థితిని బట్టి మొరపెడతావో, నీకు వచ్చిన శోధనని బట్టి మొరపెడతావో, నీకు వచ్చిన కష్టముని బట్టి మొరపెడతావో, దేవునికి ఎప్పుడైతే నీవు ఇష్టంగా బ్రతకడం ప్రారంభిస్తావో, జీవించడం ప్రారంభిస్తావో, నీ మొర ఆయన ఆలకించి ఇంతని తప్పిస్తాడట నిన్ను. అప్పుల నుంచి తప్పిస్తాడు నిన్ను, అనారోగ్యాల నుంచి తప్పిస్తాడు నిన్ను, ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పిస్తాడు నిన్ను, శత్రు సమూహం నుంచి తప్పిస్తాడు నిన్ను. హల్లెలూయా. దేని చేత నువ్వు ఈ పూట బాధపడుతూ స్థలానికి వచ్చావు? దేవునికి ఇష్టంగా జీవించగలిగితే నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని తప్పించునుగాక. మొదటి పాయింట్ ఏంటి? దేవుడి చిత్తం ఏంటి? దేవునికి ఇష్టంగా జీవించుట. రెండవది చదవండి, ఒక్క మాట చదువుకుందాం.